పరిశుద్ధుడు అయిన దేవా, ఈరోజు మనము వాక్యంలోనికి వెళుచున్నగా ఇద్దరు మనల్ని మనుషులను నేను మీకు చూపిస్తున్నాను. ఒక మనుషుడు మంచివాడు, ఒక మనుషుడు చెడ్డవాడు. ఈ మంచివాడు చేసేటువంటి ఒక క్రియలను బట్టి చెడ్డవాడికి భయంకరమైన కోపం. ఎందుకంటే అతడు దేవుని ప్రార్థన చేస్తున్నాడు, దేవుని యొక్క ఆరాధనను అతడు క్రమంగా జరిగించి భయభక్తులతో అతడు జీవిస్తున్నాడు. ఇది మరి చెడ్డవానికి ఇది నచ్చడం లేదు. అందుకనే అతడు చేసేటువంటి యొక్క మంచి కార్యమును చూసి ఓర్చలేక అతన్ని ఏ రీతిగా అయినా కూడా చంపాలనేటువంటి యొక్క స్థితికి మరి అతడు బయలుదేరినాడు. గమనించండి ప్రియమైన వారలారా, ఈరోజు మన జీవితాలలో ఇటువంటి యొక్క స్వభావం అనేది మనకు ఉండకూడదని దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. మరి ఆ హృదయం ఏ రీతిగా చెప్పినట్లుగా ఈ చెడ్డవాడు వచ్చి మంచివాడిని చంపినట్లుగా మనం చూస్తున్నాం. అది దేవునికి ఇష్టం లేదు. అందుకనే మనకు ఆయన చెప్తున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, అటువంటి అతిక్రమమైనటువంటి స్వభావము మరి మీ జీవితాలలో ఉండకూడదు అని హెచ్చరిస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 5వ వచనం మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఏమంటున్నాడు ఆయన? మంచివాడు మంచి చేయాలనుకుంటున్నాడు, చెడ్డవాడు చెడ్డది చేయాలనుకుంటున్నాడు. మంచివాడు ఇదిగో నా పోలికలు నీకు ఉన్నట్లయితే నిన్ను నేను ఆశీర్వదిస్తా, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాను, ఉన్నతమైన రాజ్యంలోనికి నిన్ను తీసుకొని పోతానని మంచివాడు యేసయ్య చెప్తుంటే సాతానుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు చెడ్డది చేయి, నీవు ఆ మంచివాడికి విరుద్ధమైన కార్యములు చేయి, నిన్ను నేను చంపాలని నాకు ఆశ అని చెప్పి ఇతడు అనుకుంటున్నాడు. గమనించండి ప్రియమైన వారలారా, మరి మన జీవితంలో మనము నమ్మాల్సినది, ఈ దినాన ఈ లోకంలో మనము నమ్ముచున్నది చెడ్డవానే నమ్ముతున్నామే కానీ, మోసం చేసేవానే నమ్ముతున్నాం కానీ, అన్యాయం చేసేవానే నమ్ముతున్నాం కానీ, అక్రమం చేసేవానే నమ్ముతున్నాం కానీ మంచివాని మంచి క్రియలను మనము నమ్మలేదు. మంచి యొక్క స్వభావములను యేసు మనకు చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన కార్యములు మనము చేయలేకుండా పోతున్నాం. అదే 3వ వచనంలో మనం చదివినప్పుడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ వచనంలో, కక్ష చేతనైనను వృధాతి చేతనైనను ఏమీ చేయొద్దు, వినయమైన మనసు కలిగిన వారై ఒకరినొకరు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారలారా, మరి మన జీవితంలో మనకు ఉన్నదంటే మనము దానిని వనకూర్చుకుంటూ ఇతరుల కార్యములను మనం ఏమాత్రము లక్ష్య పెట్టాం, ఇతరుల కార్యములు ఏమిటి కూడా మనం పట్టించుకోం. కానీ మంచివాడు ఏం చేస్తానంటున్నాడు? ఇతరుల కార్యములను కూడా అతడు ఏచిస్తాను అంటున్నాడు. ఇదిగో నాకు మంచి జరిగినట్లే ఇతరులకు కూడా మంచి జరగాలనేటువంటి యొక్క చింత ఆ మంచివాడిలో ఉంటుంది అంటున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, మరి అటువంటి యొక్క గుణం మీకు ఏ రీతిగా వస్తుంది? గమనించండి ప్రియమైన వారలారా, మనము దేవుని నమ్మినటువంటి యొక్క బిడ్డలకు మరి మనకు ఇటువంటి యొక్క మంచి స్వభావం రావాలని యేసు కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, నేను ఎవరిని? గమనించండి ప్రియమైన వారలారా, నేను మంచి సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను గనుక మీరు నా కాడి ఎత్తుకొని మోసినట్లయితే మీకు నా మనసు వస్తుంది అంటాడు. అందుకనే మనం ఈ లోకంలో ఉన్నంత వరకు ఎవరి కాడి ఎత్తుకొని మోవాలా అంటున్నాడు? గమనించండి ప్రియమైన, పెద్ద భారమైనది ఏదైనా బండ ఎత్తుకోమంటున్నాడా, లేకపోతే మరి ఏదేదో ఎత్తుకోమంటున్నాడు ఆయన కాడి అంటే?
మనము దీనమైన మనసును ధరించుకోవాలా అంటాడు, దయాలత్వమును ధరించుకోవాలా అంటాడు, ప్రేమను ధరించుకోవాలా అంటాడు. ఇవేంటి మనకు చెప్తానేది ఆయన కాడి అంటే. మనం ఏమనుకుంటాం, ఆయన కాడి అంటే ఏమిటో, మరి ఏం చెప్తున్నాడో అని అనుకుంటాం. అందుకని మత్తయి సువార్తలో చెప్తాడు ఆయన 11వ అధ్యాయము 29వ వచనంలో ఆయన చెప్తాడు, మీరు ఏం కలిగి ఉండాలా అంటాడంటే సాత్వికమైనటువంటి ఒక మనసు కలిగి ఉండాలా అంటాడు, శాంతి కలిగిన మనసు కావాలా అంటాడు. మీరు అటువంటి యొక్క మార్గంలో మీరు నడిచినప్పుడు నిశ్చయముగా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, మీరు నాకు పిల్లలై ఉంటారు, నా యొక్క ఆజ్ఞలను మీలో మరి కలుగుతాయని చెప్తున్నారు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డ, మనం అటువంటి యొక్క సాత్వికమైనటువంటి ఒక మనసు మనకుందా? ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఏదండి ఆయన భారము, ఆయన యొక్క కాడి? గమనించండి, ఒక మంచి కార్యములు చేసేటువంటి యొక్క స్థితే. అన్న బాధపడతా ఉంటే, అన్న మంచి యొక్క జీతం తీస్తూ ఉంటే, తమ్ముడు మరి ఏమి లేని స్థితిలో ఉంటే ఆ తమ్ముడికి అన్న సాయం చేస్తామనేటువంటి గుణం ఉండాలంటాడు. మరి తమ్ముడు మంచి ఉద్యోగస్థంలో ఉంటే, అన్న చాలా బీద పరిస్థితిలో ఉంటే వారికి సాయం చేయమని దేవుడు చెప్తున్నాడు. ఇదేనండి కాడి. కానీ అటువంటి యొక్క గుణగణాలు ఈరోజు మనకు కనబడడం లేదు. ఈరోజు స్వార్థం అనేటువంటి యొక్క గుణగణాలు మనకు కనపడుతున్నాయి. కానీ ఒకరికొకరు సాయం చేసుకుందాం, ఒకరికొకరు మనము మంచి యొక్క పనులు చేస్తాము, ఇదిగో నా సహోదరుడు బాధపడుతుంటే నేను ఏ రీతిగా చూస్తూ ఉండాలి అనేటువంటి నిజాయితీ ఉన్నప్పటికీ కూడా నిజాయితీ కార్యములు మనం చేయం. యథార్థమైనటువంటి న్యాయమైనటువంటి కార్యములు మన ముందర ఉన్నప్పటికీ కూడా అది చూస్తూ ఉంటామే కానీ ఆ తమ్మునికి కానీ ఆ అన్నకు కానీ మనం సహాయం చేయం. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మరి మనం అందరం కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థనకు వెళ్తాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఈ మంచి కార్యములను దేవుని యొక్క కాడి మన ముందర పెట్టుకొని మనం ఈ మంచి కార్యములు చేయనప్పుడు దేవుడు మన ప్రార్థన ఎట్లా ఆలకిస్తాడని మనం అనుకుంటున్నాం. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు స్వార్థం అనేది పెరిగిపోయింది. అనేకమైనటువంటి జనులలో ప్రేమ చల్లారిపోయింది. మరి అన్నైనను తమ్ముడైనను అక్కైనను చెల్లెలైనను బాధపడుతున్నప్పటికీ కూడా వాళ్ళకు సహాయం చేస్తామనేటువంటి గుణగణాలు లేవండి. ప్రభు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? అటువంటి ఒక మంచి సహాయం మీరు చేసినప్పుడే నాకు పిల్లలై ఉంటారు, నా కాడి మీరు ఎత్తుకొని మోస్తున్నారు అని చెప్తా ఉన్నారు. మరి మన జీవితాలలో అటువంటి యొక్క మంచి పనులు ఈరోజు చేస్తున్నామా? ఆ రోజు మరి మనం ఏమనుకుంటున్నాం? ఏదో మాకు వస్తూ ఉన్నటువంటి ఆదాయాన్ని బట్టి మా యొక్క సంపాదన మాకే సరిపోతూ ఉంది, మరి మేము ఇతరులకు సాయం చేసేటువంటి మాకు శక్తి యాడుంది అని చెప్పేసి ఎంత వచ్చినప్పటికీ కూడా నువ్వు ఆ మాట చెప్పి తప్పించుకునే దాన్ని బట్టి మరి నువ్వు ఎవరి కాడి మోయలేదంటున్నాడు? నా కాడి నువ్వు మోయలేదు, నా కాడి మోయకుండా నువ్వు నా సన్నిధానంలో కనబడుతూ ఉన్నావు. నా యొక్క ఆజ్ఞలను ధిక్కరించుచు, నా కట్టడలను నువ్వు ధిక్కరించుచు, నా యొక్క వాక్యాన్ని నువ్వు వ్యతిరేకపరుస్తూ నా సన్నిధానంలో కనబడినప్పుడు మరి నేను నిన్ను ఏమని చూడగలుగుతాను, ఏమని నిన్ను నా బిడ్డవని చెప్పగలుగుతాను అంటున్నాను. అందుకని ఆయన అంటాడు, ప్రతి ఒక్క మరి విశ్వాసులో మరి ఏ బుద్ధి ఉండాలంట? స్వబుద్ధి ఉండకూడదు, సొంత బుద్ధి ఉండకోకుండా ఆ మనుషునికి ఏ బుద్ధి ఉండాలా అంటున్నాడు ఆయన. మరి దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకోవాలా అంటాడు, దేవుని యొక్క చిత్తమును నువ్వు చేయాలా అంటాడు. అది చేస్తూ ఈ లోకంలో జీవించాలా అని మనకు ఈ లోకంలో ఇచ్చినానండి మన జీవితానికి. ఈ జీవితంలో మరి మనంతటా మనమే సుఖపడదాం, మనంతటా మనమే మరి హాయిగా బతుకుదాము అని మనకు ప్రభు చెప్పలేదండి. అందుకనే ఆయన అంటున్నారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనములో నీ స్వబుద్ధిని ఎప్పుడు కూడా ఆధారము చేసుకోవద్దు అంటున్నాడు.
గనుక మనము ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? స్వబుద్ధి, మన సొంత బుద్ధి ఎప్పుడు ఆధారము చేసుకోకూడదు అంటాడు. ఒకసారి మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై ఏంటంట? పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. ఏమంటున్నాడు గమనించండి. ఆయన ఏ బుద్ధి వద్దంటున్నాడు మనకు? ఏ బుద్ధి ఆయన మన దగ్గర ఉండకుండా చేసుకోండి అంటున్నాడు? ఒక విశ్వాసికి, ఒక దేవుని నమ్మినటువంటి ఒక బిడ్డకు నీలో ఉన్న అటువంటి యొక్క గుణాన్ని నువ్వు తీసేసి మంచి బుద్ధితో కనపడమంటున్నాడు, మంచి స్వభావంతో కనపడమంటున్నాడు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి అన్న తమ్ముని మీద కోపం, తమ్ముడు చెల్లెల మీద కోపం, మరి ఒక్క ఇంటి వారే ఒకరి మీద ఒకరు పగలతో, ఒకరి మీద ఒకరు కక్షలతో మరి ఉంటూను దేవుడు మాకున్నాడు అని దేవుని మీద కూడా చెప్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే మరి దేవుడు సహాయం చేస్తున్నాడో సహాయం చేయలేడో వాళ్ళకి తెలియదండి. మరి నేను దేవుని వాక్యమును గైకొంటున్నాను కదా, దేవుని యొక్క వాక్య ప్రకారం నేను జీవిస్తున్నాను, నాకు దేవుడు సహాయకరంగా ఉంటాడు అనే నిరీక్షణ అనేది వాళ్ళల్లో లేకుండా దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు చేసేటువంటి యొక్క కార్యములను నీవు నాకు కనపడాలా, నీవు చేసేటువంటి మంచి యొక్క కార్యములను నాకు చూపించాలా అంటున్నాడు. ఎక్కడ? నేను చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో వచ్చే నేను అవన్నీ చూపిస్తానంటే దేవుడు ఒప్పుకోడండి. గమనించండి, భూమి మీద ఉన్నప్పుడే నీ సత్క్రియ జరగాలి, నీ మంచి కార్యాలు జరగాలి. నువ్వు చేస్తున్నటువంటి యొక్క దేవుని యొక్క బిడ్డను అని చెప్పుకునేటువంటి యొక్క మన దేవునికి బిడ్డకు తగినట్లుగా మనము జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు. అటువంటి యొక్క జీవితమే దేవునికి ఇష్టకరమైనది. మరి ఒకరి మీద ఒకరు అసూయపడుతూ, ఒకరి మీద ఒకరు మరి తిట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు మరి భేద అభిప్రాయములు తెలుపుకుంటూ, వాడు సరిలేదు, వీడు సరిలేదు, ఈమె సరిలేదు, వాడు సరిలేదని మీలో మీరు తీర్పు తీర్చుకుంటూ జీవిస్తూ ఉన్నట్లయితే అది ఎంత మటుకు దేవుని యొక్క చిత్తము అంటున్నాడు. అందుకనే మనకు చెప్తున్నాడు వాక్యం, మీరు అసూయ పడకుండా ఉండాలంటాడు. మీరు ఎవరి మీద అసూయ పడద్దండి, ఎవరిని దేశించొద్దండి, ఎవరికి తీర్పు తీర్చొద్దండి అని దేవుడు సెలవిస్తున్నారు. కనుక మనం ఏమి చేయకపోయినా వారు మనకు సరిలేదంటాం, వాళ్ళు మాకు మా మాట వినలేదంటాం. కానీ మాట వినకపోయినా ఆ మనుషుడు బీదోడు, ఆ మనుషుడు మరి మనం సహాయం చేసే బాధ్యత మనకుంది. ఇటువంటి యొక్క గుణగణాలన్నీ కూడా మన జీవితాలలో దేవుడు మనకు ఏం చెప్తున్నాడో వాటిని అనుసరించి నడుచుకోవడమే దేవుని యొక్క చిత్తం అంటున్నాడు. వాటిని అనుసరించకుండా మనం ఉన్నట్లయితే దేవుని చిత్తం ఏ రీతిగా మనలో జరుగుతూ ఉంది. అందుకని ఆయన అంటాడు, మీలో ఏదైనా అసూయ ఉందా? ఒకసారి 1 పేతురు 2వ అధ్యాయము 2-3 వచనం చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయము 2-3 వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన ఏమి మానాలంటాడు? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో మనము ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షిస్తాం. ఏమంటున్నాడు ఆయన? ఏ దాంట్లో ఎదగాలంటున్నాడు? రక్షణ విషయమైనటువంటి యొక్క ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షిస్తాం. గమనించండి, రక్షణ అనేటువంటి పాలున్నాయా? రక్షణ అనేటువంటి ఒక మంచితనం ఉందా?
రక్షణ అనేటువంటి యొక్క మంచి స్వభావం నీ దగ్గర ఉందా? ఇవన్నీ నాకు అవసరంలా, నేను దేవుడు నాకు బతికిచ్చినాడు, ఆ బతుకులో నేను ఏమైనా చేస్తా, ఎట్లయినా ఉంటా, నేను అందరికంటే బాగా కనపడాలి, అందరికంటే సహకారిగా కనపడాలి, అందరికంటే పై స్థితిలో ఉండాలా, ఆ స్వభావము అది దేవుని యొక్క స్వభావం కాదండి, అది సైతాను యొక్క స్వభావం. అందుకనే సాతాను యొక్క స్వభావము, ఆ స్వభావం ఎప్పుడైతే ఆ సాతానులోనికి వచ్చిందో వెంటనే పరలోకము నుండి కిందికి తోయబడినాడు. గనుక మన జీవితాలలో విశ్వాసులమై మనం ఉన్నప్పటికీ ఇటువంటి యొక్క స్వభావం మనకు వచ్చినట్లయితే, ఇదిగో నా తమ్ముడి కంటే నేను ఎక్కువ ఉండాలి, నా అక్క కంటే నేను ఎక్కువగా ఉండాలి, నా యొక్క స్వజనుల కంటే ఎక్కువగా ఉండాలి, నా బంధువుల కంటే ఎక్కువగా ఉండాలి, నేను ఎవరికి సహాయం చేయను, ఎవరిని నేను దగ్గరికి చేర్చను, నేను తినాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు మంచి చదువులు చదవాలి, నా యొక్క కుటుంబంలో అందరూ క్షేమాభివృద్ధితో ఉండాలి, ఒకరితో నాకు పనే లేదు అనేటువంటి యొక్క స్వభావము యేసు స్వభావం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు స్వభావం ఏమిటి? అలాగే నీవు అనుకున్న రీతిగా, నేను అనుకున్న రీతిగా ఒకవేళ మనము ఆ బుద్ధి యేసుకే ఉండింటే మనందరి కొరకై ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన పాపములన్నిటినీ క్షమింపబడుతుండనా, మన యొక్క పాపాలకు క్షమాపణ వచ్చుచుండనా? ఇవన్నీ రావాలంటే ఆయన ఏం చేసినాడంటే మన కొరకు ఒక త్యాగం చేసినాడు, బలియాగముగా అర్పించి ఆయన శ్రమ పొంది నా బిడ్డలు క్షమాభివృద్ధితో ఉండాలనేటువంటి యొక్క మరి గుణము ఆయనకుంది కనుక ఆయన పిల్లలమైన మనకు ఆ బుద్ధి ఉండాలని నిన్ను నన్ను ఈయన వాక్యములతో ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. గమనించండి ప్రియమైన వారలారా, ఇటువంటి యొక్క మరి వాక్యాలు మనం ఏమీ చూడకుండా ఏదో నేను బతుకుతున్నా, జీవిస్తున్నా, అంతే, నేను యేసుని నమ్ముకున్నా, దేవునిలో ఉన్నా అని నువ్వు చెప్పుకుంటే సరిపోతుందా? వాక్యం వినవా? వాక్యానుసారంగా జీవించవా? గమనించండి, ఆయన అంటున్నాడు, నీ జీవితం ఎప్పుడు కూడా ఒక పరిశుద్ధమైన జీవితం నేను చూడాలా, ఒక పాపము లేని జీవితం చూడాలి, ఒక దోషము లేని జీవితం చూడాలి అని ప్రభువు నిన్ను అడుగుతున్నాడండి. మరి అటువంటి యొక్క జీవితం నీ దగ్గర ఉందా? ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు విశ్వాసమే, కానీ దేవునికి విరుద్ధమైన కార్యాలు నీలో ఉన్నట్లయితే నువ్వు విశ్వాసమని ఏ రీతిగా చెప్పగలుగుతావు? అందుకని ఆయన అంటున్నాడు, దేవునికి అసహ్యమైన కార్యాలు నా దగ్గర ఎక్కడైనా ఉంటే ప్రభువా నా తండ్రి నేను తీసేసుకున్న దానికి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తున్నాననే నిరీక్షణ నీలో ఉండాలి. దేవుని సన్నిధానం అంటే ఏదో పోయి వస్తాను, పోయి కూర్చొని వస్తాను, నాకు ఆశీర్వాదం అని అనుకోవద్దు. నీలో ఉన్నటువంటి ఆ దుష్ట కార్యములు, అది దేవునికి అసహ్యమైన కార్యాలు నువ్వు తీసేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి ఏమీ నేను తీసేయను ప్రభువా, మరి నేను దేవుని బిడ్డను అంటే అది ఎంత దౌర్భాగ్య స్థితిగా ఉంటుందో ఒక్కసారి మనము ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నేను ఎవరినండి, ఒక్కసారి నన్ను గురించి ఆలోచన చేయండి. నా దగ్గర కల్మషమైనటువంటి ఒక పాపం ఎక్కడ కనబడదు, నేను ఎక్కడ చూసినా పరిశుద్ధంగానే కనబడతా, నేను ఆడ ఉన్నా కూడా పరిశుద్ధంగానే ఉంటా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా యేసును నమ్మిన తర్వాత అటువంటి ఒక పరిశుద్ధమైన జీవితం నాలో ఉందని చెప్పడానికి నీ యొక్క హృదయం ఉందా, నీ శరీరం ఉందా, నీ మాటలు ఉన్నాయా, నీ స్వభావం ఉందా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలని మనతో హెచ్చరిస్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో మనం చదివినప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను పరిశుద్ధంగా ఉండా, నేను ఎట్లున్నాను, ఏ కల్మషము లేకుండా ఉండా, కనుక నువ్వు కూడా ఆ కల్మషము లేకుండా నాకు కనబడాలా అంటున్నాడు. చదువుదాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును ఏమంట, అతడు ఎవరికి దగ్గర చేరాలంట? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడేనైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. ఎటువంటి వాడంటైనా పాపము ఎటువంటిది తనకు అంటకుండా చూసుకునేటువంటి వాడే విశ్వాసి, అటువంటి వాడే దేవుని బిడ్డ. ఆయన పోలిక ఏ రీతిగా మనకు చూపిస్తున్నాడో, ఆయన ముఖం చూసేది కాదండి, ఆయన పుట్టుక చూసేది కాదండి, ఆయనను మరి
ఏమి చూడాలంటున్నాడు? స్వభావములను చూడమంటున్నాడు. నీ స్వభావములలో కల్మషం ఉందా చూడమంటున్నాడు. నీ స్వభావములలో పాపం ఉందా చూడమంటున్నాడు. అటువంటి ఒక పాపం ఉన్న ఎడల వాటిని తొలగించు అంటున్నాడు. అది ఏమి నేను తొలగించను ప్రభా, అది ఉండే ఉంటుంది అంటే అది ఎంత దౌర్భాగ్య స్థితితో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనము దాన్ని ఏ రీతిగా మనము తొలగించాలా? ఈరోజు మనకు కోపం, పగలు, కక్షలు ఇవన్నీ దేవునికి సంబంధించినవి కావండి. అవి ఎవరికి సంబంధించినవి? సాతానుకు సంబంధించినవి. మరణకరమైనటువంటి మనల్ని మరణంలోనికి తీసుకొని పోయేదానికి వాడు కోపం పుట్టిస్తాడు. మరణకరంలో తీసుకోవడానికి అబద్ధాలు పుట్టిస్తాడు. మరణకరంలోనికి తీసుకోవడానికి అపరాధాలను పుట్టిస్తాడు. అనేకమైనటువంటి శ్రమలు పుట్టించి అతడు మనల్ని ఏం చేసిపోతున్నాడంటే మనము దేవునికి దూరంగా మన స్వభావములను మనకు చూపించి దేవునికి దూరంగా పెడతా ఉన్నాడు. అటువంటి రీతిగా మనం ఉండకుండా దేవుని వాక్య ప్రకారము జీవించాలని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే కోపపడొద్దు అంటున్నాడు ఆయన. 1 పేతురు 2వ అధ్యాయము 22-23 చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయము 22-23. ఆయన పాపమే చేయలేదు. ఆయన నోటను ఏ కపటము కనపడదు. ఆయన దూషింపబడి బదులు దూషించనే లేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరి మనకు ఏమున్నాయి చెప్పండి చూద్దాం. ఎటువంటి అటువంటి స్వభావం లేకోకుండా ఈరోజు మన శరీరాన్ని, మన హృదయాన్ని అప్పగించుకునే గుణం నీ దగ్గర ఉందా? ఒక్కసారి చూసుకో బిడ్డ. ఇది చివరి దినాలు. ఇటువంటి గుణముల కొరకే ఈరోజు చిన్న మాట అంటే కోపడతాం, చిన్న మాట అంటే పగబడతాం, చిన్న మాట అంటే కొట్లాడతాం. ఇవన్నీ దేవునికి ఇష్టమా? ఇవన్నీ దేవునికి ఇష్టమే లేదు. కనుక దేవునికి ఇష్టం వచ్చేటువంటి కార్యాలు నేను చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అటువంటి దాని కొరకే నిన్ను నన్ను దేవుని సన్నిధానానికి తీసుకొని వచ్చి నా మాటలు విని నా మాటల ప్రకారం నువ్వు జీవించమంటున్నాడు. అటువంటి నిరీక్షణ నీలో ఉండాలంటాడు. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేసుకొని ఉన్నాడు. గమనించండి ప్రియమైన వారులారా, ఆయన పాపమే తెలియదు, పాపమే చేయలేదు. మనమంటే చేస్తున్నాం. కానీ మన పాపములు విడిపించడానికి దేవుడు ఏం చేసినాడో తెలుసా? మన కొరకు ఆయన పాపిగా మారినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది గుర్తెరిగి నువ్వు పాపం చేయకుండా ఉండమంటున్నాడు. నువ్వు దోషపరితంగా ఉండకుండా ఉండాలంటున్నాడు. అది మనం చేయాల్సినటువంటి విశ్వాస జీవితంలో మనం అది చేయక మనం ఏదేదో చేస్తే ఎలాగండి? గమనించండి ప్రియమైన వారులారా, ఇది చివరి దినాలలో ఉన్నాం మనం. కనుక యోహాను సువార్తలో 3వ అధ్యాయము 5వ వచనం, 1 యోహాను సువార్త 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపమేమి చేయకోకుండా కనబడతా ఉన్నారు. అటువంటి గుణము నీకు నాకు కావాలా అంటున్నాను. చదువుదాం. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు ఏ పాపము లేదండి. అప్పుడు మన దగ్గర ఉండొచ్చా? అప్పుడు మన విశ్వాస జీవితంలో మనకు ఉండొచ్చా? ప్రార్థన చేస్తున్న మనకు ఉండొచ్చా? మనం ప్రార్థన పోతున్నా మనకు ఉండొచ్చా? నా తండ్రికి ఆ స్వభావం లేదు, నాకు కూడా ఆ స్వభావం ఉండకుండా చేసుకోవాలని దేవుడు నీతో నాతో ఈ వాక్యాలతో హెచ్చరిస్తున్నాడు. ఇటువంటి వాక్యాలను మనము అనుసరించకపోయినట్లయితే మరి మనము జాగ్రత్తగా మనము దాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవించాలి. ఎందుకంటే చివరి దినాలండి. ఈ చివరి దినాలలో మనం ఏం తెలుసుకోవాలా అంటున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివి నేను ముగిస్తా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. సమస్త జనుల
సమస్త జనములను ఇనపదండముతో ఏలనైన ఒక మగ శిశువుని ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడను. ఈరోజు నువ్వు ఆ రీతిగా దేవుని యొక్క సింహాసనానికి కొనిపోవాలంటే నువ్వేం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. గనుక పరిశుద్ధమైన జీవితం చేయడానికి, పాపం లేకుండా జీవించడానికి సహాయం చేయనట్లుగా మరి మనందరం దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రము నాయన. ఈ చిన్న వాక్యాన్ని ప్రభా మీరు ఆశీర్వదించి నాయన మా జీవితాల్లో ఒక పాపము లేకుండా, దోషము లేకుండా నా తండ్రి నువ్వు యేసయ్య పరిశుద్ధుడిగా ఉన్నావు కనుక మేమందరం కూడా ఆ పరిశుద్ధమైన మార్గంలో నడచడానికి సరిపడే శక్తి బలమును మాకు ఒక్కొక్కరికి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున అతి వినయంతో బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.